హలో అండి, నమస్తే, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ సండే కదండి, అంటే ఈ వీడియో నేను ఆదివారం తీశాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. పిల్లలు పరోటా కావాలని అడిగారు. నిన్న బండి మీద అమ్మొచ్చినాయి అండి. సాటర్డే అయితే అమ్మొచ్చినాయి. నేను ఎప్పుడు తీసుకోలేదు. పరోటా ప్యాకెట్ 100 రూపాయలంట, 10 ఉంటాయని చెప్పాడు. టేస్ట్ ఎలా ఉంటాయని ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దాని జతకి బంగాళదుంప కూర కూడా వండేస్తే క్యారేజీలో కూడా పని అవుతుందని అనుకున్నానండి. మా వారైతే పొలం పనికి క్యారేజీ పట్టుకుని వెళ్తా ఉన్నారు, సాయంత్రం వరకు రానన్నారు. ఇంకా టిఫిన్కి క్యారేజీకి కూడా పని అవుద్దని 2 in 1గా నేనైతే బంగాళదుంప కూర అయితే వండుతున్నాను అనమాట. ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకుని అప్పుడు నేను ఉల్లిపాయ వేసుకొని కర్రీ అయితే రెడీ చేసుకున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలా 2 in 1గా అయితే కూరని రెడీ చేసుకున్నారా అండి? బంగాళదుంప ఉడికించి వండడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మామూలుగా ముక్కలు కోసి పచ్చిగానే బంగాళదుంప వండితే అదొక టేస్ట్ వస్తుంది. పరోటాలోకి అయితే మా పిల్లలైతే ఇలా కావాలన్నారు. అందుకని నేను ముందుగానే ఉడికించి పెట్టుకుని అప్పుడు నేను బంగాళదుంప కూర అయితే రెడీ చేసుకున్నాను. ఇవాళైతే రాజమండ్రి ఒకటి వెళ్ళాలి నేను హాస్పిటల్కి. మా చుట్టాలకి కొంచెం ఆపరేషన్ చేశారండి, చూడడానికి వెళ్ళాలి. అందుకని ఇదిగోండి పరోటా అయితే నేను ఇలా కాల్చుకుని పక్కన పేపర్ అయితే వేసుకుని నేను ఇలాగ పరోటాని కాల్చి నేను అటు ఇటు స్టిచ్ చేశాను అనమాట. చూస్తుంటే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మరి పిల్లలు చెప్పాలి అది ఎలా ఉందో. ఓకే అండి, ఇంకోండి ఇలా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు లేచాక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. తర్వాత క్యారేజీ అయితే పెట్టేస్తున్నానండి. క్యారేజీకి టైం అయిపోతుందని. ఆదివారం అయినా సరే మార్నింగే లేచాను. ఇవాళ 4 గంటలకి లేస్తానండి. క్యారేజీలు అయితే మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్తే 5ంటికి అయితే సరిపోతుంది. ఇంకోండి పరోటా కూర ఎలా ఉంది. తర్వాత నేను ఒక శారీ ఫాల్స్ 2 బ్లౌజులు ఉన్నాయండి, అవి కూడా స్టిచింగ్ చేసేసి అప్పుడు రాజమండ్రి అయితే వెళ్దామని అనుకున్నాను. 2 బ్లౌజులు అయితే ఇచ్చారండి, అవి కొంచెం అర్జెంట్ అన్నారని అవి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మామూలు బ్లౌజులే కదండి, ఒక గంట బావులో 2 బ్లౌజులు అయిపోతాయి. తరువాత నేను ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. నాది మోటార్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే కుడతానండి. నాకు చాలా ఇష్టమైన పనిలో ఈ టైలరింగ్ ఒకటండి. నేను బ్లౌజులు, ఇంకా మోడల్స్ డ్రెస్సులు, బోట్ నెక్లు, ప్రిన్స్ కట్లు అన్నీ నేర్చుకున్నాను. అవన్నీ కుడతానండి. ఇలా తర్వాత బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాక చేతి పనికి అయితే బయటకి ఇచ్చేస్తానండి నేను. ఎందుకంటే చేతి పని అయితే నాకు చాలా కష్టమైపోద్ది, వేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. బయటికి ఇచ్చేస్తే ఫ్రీగా ఉంటుంది అనమాట. జాకెట్లు ఇంకా వేరేవి కుట్టుకోవడానికి కూడా కొంచెం టైం కలిసి వస్తుంది కదా అని నేను బయటకి అయితే ఇచ్చేస్తాను. ఈ 2 బ్లౌజులు అర్జెంట్ అన్నారని స్టిచ్చింగ్ చేసేసి నేనైతే చేతి పనికి ఇచ్చేద్దామని వీటిని అయితే కుట్టేస్తున్నానండి. మళ్ళీ రాజమండ్రి ఒకటి వెళ్ళాలి కదా, ఇంకోటి 2 బ్లౌజులు అయితే అయిపోయినాయి. గంట పట్టిందండి నాకు ఈ 2 కుట్టడానికి. తర్వాత నేను రాజమండ్రి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ.